హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో ఇంతకుముందు నేను ట్రిగనోమెట్రీ రేషియో పైన ట్రిక్స్తో మీకు టేబుల్ చెప్పాను. ఆ వీడియో చూడకుంటే వెళ్ళి చూడండి. అది కూడా ఇంకా మీకు హార్డ్గా ఉంది అంటే ఇంకా ఈజీ మెథడ్లో ఇలా చెప్తున్నాను. మీ హ్యాండ్తోని మీరు చేసుకునేలాగా. ఇప్పుడు మన ఫింగర్స్ ఇలా పెట్టామా, ఇది 0 degrees అనుకోండి, 30 degrees, ఇది 45, 60, ఇది 90 degrees అనుకోండి. దీనికి సైన్ టీటాని ఎలా మనం సైన్ టీటా వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సైన్ టీటా ఈక్వల్ టు √ ఫింగర్ బిలో. ఇది ఫార్ములా, ఫింగర్ బిలో బై 2. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ మనం సైన్ 90 degrees తీసుకుందాం. సైన్ 90 degrees ఈక్వల్స్ టు √ ఫింగర్ బిలో. 90 degrees ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీని కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1 2 3 4. దట్ మీన్స్ √4 బై 2. √4 అంటే ఏంటి? 2. 2 బై 2 ఈక్వల్స్ టు 1 కదా, కట్ చేస్తే. సో సైన్ 91 వచ్చిందా? ఇప్పుడు సైన్ 60 చూడండి. సైన్ 60 degrees √ ఫింగర్ బిలో. 60 degrees ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దాని కింద ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1 2 3. సో √3 బై 2. ఓకేనా? నౌ సైన్ 45 degrees అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. సైన్ 30 degrees. సైన్ 30 అంటే 30కి కింద బిలో ఎన్ని ఉన్నాయి ఫింగర్స్? ఓన్లీ 1 ఫింగర్ ఉంది. సో √1 బై 2. దట్ మీన్స్ 1 బై 2. √1 అంటే 1 కదా, ఓకే కదా. నౌ సైన్ 0 degrees. సైన్ 0కి కింద ఏమున్నాయి? నో ఫింగర్స్. సో 0. ఓకేనా? ఇది. నౌ ఇప్పుడు మనము కాస్ టీటా ఫార్ములా తెలుసుకుందాం. నౌ కాస్ టీటా ఫార్ములా ఏంటిదంటే √ ఫింగర్ అబోవ్. అంటే ఇందాక మనం సైన్ టీటాకి ఏం చూసాం? ఫింగర్ బిలో చూసాం కదా. నౌ ఫింగర్ అబోవ్ బై 2. ఓకే. నౌ కాస్ 90 degrees చూద్దాం ఇప్పుడు. కాస్ 90 degrees. ఫింగర్ అబోవ్ 90 degrees పైన ఇంకో ఫింగర్ ఉందా? ఈ ఫింగర్ పైన ఇంకో ఫింగర్ లేదు. సో 0. నౌ కాస్ 60 degrees. 60 degrees పైన ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1 ఫింగర్. సో √1 బై 2 విచ్ మీన్స్ 1 బై 2. √1 అంటే 1 కదా, 1 బై 2. నౌ కాస్ 45 degrees నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. కాస్ 30 degrees. కాస్ 30 degrees అంటే 30 degreesకి అబోవ్ ఎన్ని ఉన్నాయి ఫింగర్స్? 1 2 3 విచ్ మీన్స్ √3 బై 2. ఓకే. నౌ కాస్ 0. కాస్ 0కి అబోవ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. √4 బై 2. √4 అంటే ఏంటి? 2. 2 బై 2 మీన్స్ 1. ఓకేనా? ఇవి కాస్ టీటా సైన్ టీటా ఫార్ములాస్. ఇప్పుడు 45 degreesది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను నేను. ఇక్కడ ఫస్ట్ సైన్ది చూద్దాము. సైన్ 45 degrees. సైన్ 45 degreesలో ఏంటి? √ ఫింగర్ బిలో. ఫింగర్ బిలో ఏమున్నాయి? 1 2 ఉన్నాయి. √2 బై 2. దీన్ని స్మాల్గా సింప్లిఫికేషన్ చేద్దాము. ఇప్పుడు √2 బై 2 ఉంది. దీన్ని ఏం చేయాలి అంటే ఈ పైన √2ని అలానే ఉంచండి. ఈ 2ని రూట్స్లో కన్వర్ట్ చేస్తే ఎట్లా అవుతుంది? √4 ఈక్వల్స్ టు 2 కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. √4 ఈక్వల్స్ టు 2. ఓకేనా? ఇప్పుడు రెండిటికి కామన్గా రూట్ దిద్దాం. √2 బై 4. 2 1 జా 2, 2 2 జా 4 విచ్ మీన్స్ √1 బై 2. దీన్ని మళ్ళీ రూట్ని పైన కింద వేరే చేద్దాం. √1 బై √2. √1 అంటే ఏంటి? 1 బై √2 ఏంటి? √2 అంతే. ఇది సైన్ 45. ఓకేనా? ఇప్పుడు చూడండి కాస్ 45 చూద్దాం. కాస్ 45 కూడా సేమ్ ఇలానే, కానీ దీన్ని ఇంకో మెథడ్లో చేయడం చెప్తాను నేను. ఇప్పుడు ఏంటి? ఫింగర్ అబోవ్ కదా కాస్ 45 అంటే. ఫింగర్ అబోవ్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉంది. సో √2 బై 2 సేమ్ ఇలానే వచ్చింది. దీన్ని ఇంకో మెథడ్లో ఎలా చేస్తాను చూద్దాం. √2. 2ని ఏం రాయొచ్చు? 2ని √2 ఇంటూ √2 రాయొచ్చు. మీకు తెలుసు కదా, √2 ఇంటూ √2 2. సో ఒక √2కి క్యాన్సిల్ అవుతుంది. విచ్ మీన్స్ 1 బై √2.
ఇది. ఓకేనా? కాస్ 45 ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మీకు నిద్రలో అడిగినా గుర్తుండిపోతుంది. ఇంకా ఇప్పుడు మీకు ట్యాన్ ఉంది. ట్యాన్ ఎలా? ట్యాన్ టీటా ఈక్వల్స్ టు ఏంటి? సైన్ టీటా బై కాస్ టీటా, అంతే కదా? ట్యాన్ టీటా ఈక్వల్స్ టు సైన్ టీటా బై కాస్ టీటా. అంటే సైన్, ఇప్పుడు సపోజ్ సైన్ 45 తీసుకుందాం అనుకుందాం. ట్యాన్ 45 అంటే సైన్ 45 బై కాస్ 45. సైన్ 45 ఏంటి? 1/√2 బై కాస్ 45 1/√2 ఈక్వల్స్ టు 1. మనకు ఈ టేబుల్లో సైన్ కాస్ వాల్యూస్ తెలిసినంటే మ్యాక్సిమం మిగతా అన్నీ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సైన్ అంటే ఏంటి? సైన్ అంటే బిలో, ఫింగర్ బిలో. కాస్ అంటే ఫింగర్ అబో. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నారంటే మొత్తం టేబుల్ మీకు నిద్రలో లేపి అడిగినా కానీ ఈజీగా గుర్తుంటుంది. ఇటువంటి ట్రిక్స్ నేను ఇన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది అంటే నాకు బూస్టప్ లేదు. మీరు ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. మీకు ఇంకా ఈజీ మెథడ్లో మీకు మ్యాథ్స్ ఎలా అర్థమవుతుంది అంటే మీకు ఏ మెథడ్, ఇప్పుడు చూడండి ఇదిన్నే నేను 2 మెథడ్స్లో చెప్పాను. మీకు ఏది ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంది, మీకు ఏది ఏ మెథడ్ బాగుంది, ఇది కొన్ని కమెంట్స్లో మీరు చెప్తే నేను అలాగే ఫాలో అయ్యి మీకు ఇంకా ఈజీ చేయగలుగుతాను నేను మ్యాథ్స్ని. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.